2047 పేరుతో పేదరికం నిర్మూలన ప్రధాన ధ్యేయంతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో P4 విధానంతో సమాజంలో ఉన్న పేదరికం నిర్మూలన చేయాలని ఆలోచన చేస్తున్నామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. గుంటూరు జీఎంసీ కాన్ఫరెన్స్ హాల్లో కాంట్రాక్ట్ అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన P4 కార్యక్రమంలో నగర మేయర్ కోవలమూడి రవీంద్ర, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. P4 యొక్క ప్రాముఖ్యత గురించి కాంట్రాక్ట్ అసోసియేషన్ సభ్యులకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 24,000 బంగారు కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. మన సమాజంలో ఉన్న ధనవంతులు, పేదవారు 2 వర్గాలుగా విభజించి పేదవారిని ధనవంతులు దత్తత తీసుకునే విధంగా అందరికీ వివరించడం జరిగిందని తెలియజేశారు. జీఎంసీ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు. వారందరూ సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి ఆలోచన విధానానికి మేమందరం సహకరిస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. 2047 పేరుతో పేదరిక నిర్మూలన ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో P4 విధానంతో ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఏదైతే 2 సెక్షన్లుగా పేదవారు, ఉన్నతమైనటువంటి వర్గాల వారుగా డివైడ్ అయినటువంటి కుటుంబాలని బంగారు కుటుంబాలు మార్గదర్శులుగా చేస్తూ సమాజంలో ఉన్నటువంటి 20% మంది సమాజం తమకిచ్చినటువంటి స్థానాన్ని తిరిగి ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడేటువంటి విధంగా చేయడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు 24,000 బంగారు కుటుంబాలు ఉండడం, మార్గదర్శులుగా ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ, అలాగే ఈరోజు కాంట్రాక్టర్స్ కానీ, చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, డాక్టర్స్ కానీ, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, అలా ఫంక్షన్ హాల్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, హాస్పిటల్స్ డాక్టర్స్ కానీ, వీళ్ళందరినీ కూడా ఎంగేజ్ చేస్తూ ఒక పెద్ద ఎత్తున ఈ 24,000 కుటుంబాల్లో ఉన్నటువంటి బంగారు కుటుంబాలని దత్తత తీసుకునేటువంటి కార్యక్రమాన్ని వీళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత సహాయం తిరిగి సమాజానికి చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు కలవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు కాంట్రాక్టర్స్ అసోసియేషన్, ముఖ్యంగా జీఎంసీలో కాంట్రాక్ట్ చేసేటువంటి అసోసియేషన్ సభ్యులందరినీ కలవడం, వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా ముఖ్యమంత్రి గారికి తీసుకున్నటువంటి ఈ ఆలోచన విధానంకు తగ్గినట్టుగా మేము కూడా సహకరిస్తామని చెప్పి ముందుకు రావడం చాలా సంతోషం. అందుకని ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సమాజ అభివృద్ధికి ధ్యేయంగా మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ P4 విధానం అంటే పీపుల్స్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దీంట్లో సమాజంలో కొన్ని వర్గాలకి విద్యాభ్యాసం లేకపోవడం, లేకపోతే కొన్ని వర్గాలకి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లేకపోవడంతో వాళ్ళకి స్కిల్ లేకుండా నైపుణ్యతను పెంచేటువంటి విధంగా వాళ్ళ జీవిత విధానంలో అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఒక ఇంటికి పెద్ద దిక్కుగా ఏ విధంగా అయితే ఇంటిని చక్కదిద్దుకోవడానికి ఒక వ్యక్తి ప్రయత్నిస్తారో, అలాగే ఈ మార్గదర్శులు కూడా తప్పకుండా సమాజంలో ఉన్నటువంటి అట్టడుగిన వర్గాలు ఉన్నటువంటి కుటుంబాలని ఆసరాగా, అండగా, వారికి పెద్ద దిక్కుగా ఉంటూ వాళ్ళతో సహకారం అందించడం, హ్యాండ్ హోల్డింగ్, ముఖ్యంగా డబ్బులు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడమే కాకుండా వాళ్ళకి అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మెంటర్షిప్ దగ్గర నుంచి, స్కిల్ ఎన్హాన్స్మెంట్ దగ్గర నుంచి, అలాగే ఎంప్లాయ్మెంట్ దగ్గర నుండి అనేక కార్యక్రమాల్లో భాగస్వాములు ఉంటాయి. ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ గారి ఆధ్వర్యంలో కాంట్రాక్టర్స్కి P4 యొక్క ఇంపార్టెన్స్ గురించి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాంట్రాక్టర్స్ వాళ్ళ సమస్యలతో పాటు ప్రజల సమస్యలు కూడా ఏమున్నాయి, వాళ్ళ అప్లిఫ్ట్మెంట్, ఫ్యామిలీస్ యొక్క అప్లిఫ్ట్మెంట్కి కృషి చేయమని మన ఎమ్మెల్యే గారు అడిగారు. దీనికి కాంట్రాక్టర్స్ అందరూ కూడా సానుకూలంగా స్పందించారు. దీని గురించి తప్పకుండా మేము కూడా మా చేతనైనంత వరకు ఏ విధంగా సమాజానికి ఉపయోగపడగలమో మా చేతనైనంత వరకు మేము చేయటానికి ముందుకు వస్తామని